హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్జే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి సండే వ్లాగ్. సండే మార్నింగ్ డైలీ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజది కంప్లీట్ అయిపోయాక ఇంకా పిల్లకైతే స్నాక్స్ ఇచ్చేసి టీవీ పెట్టేసి కూర్చోబెట్టాను. ఇంకా నాకు వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు వచ్చేసి బంగాళదుంప మసాలా కూర వండుతున్నాను. సో కాబట్టి బంగాళదుంపలన్నీ ఉడకబెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకో తరగవలసినవి టమాటాలు, ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. మసాలా కూరకి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. మసాలా కూర అంటే ఏముండదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అంతే. మాకు అదే మసాలా కూర. వీడియోస్ అయితే వస్తాయి. వచ్చేదంతా శ్రావణ మాసము ఇవన్నీ కదా, మంచి మంచి వీడియోస్ వస్తాయి. మాది ఏంటంటే పల్లెటూరు కదా, నేను ఏమైనా మాట్లాడదామన్నా ఏమైనా చెప్దామన్నా ఈ కూరగాయల వాళ్ళు, ఈ పిండి వాళ్ళు, ముగ్గు వాళ్ళు వీళ్ళే సరిపోతారండి. సగం వీడియో వాళ్ళు వస్తున్నారు అనుకోండి, వాళ్ళ వాయిస్ వాళ్ళ మైక్ వినేసి ఆపేయాలన్నమాట. వాళ్ళు వస్తున్నారని ఆ వీడియో ఆపుతాను. ఇంకా అంటే ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళే వరకు వీడియో షూట్ చేయడానికి ఉండదు. ఇది ఒక తలనొప్పి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మార్నింగ్ రొటీను. ఇంకా అంటే మార్నింగ్ లేవగానే ఇవాళ అయితే టీ పెట్టాను అనమాట. టీ పెట్టమని అడిగారు మా వారు, ఇంకైతే ఆయనకి టీ పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. టీ అది తాగేసాక ఇంకా మార్నింగ్ అది పూజ అంతా అయిపోయాక పిల్లకైతే దోశలు వేస్తున్నాను. దోశల పిండి అయితే ఉంది, దీన్ని కంప్లీట్ చేసేయాలి. ఇంకొక 2 దోశలు అవుతాయని ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. పిల్లకో దోశ ఇచ్చేసాను, ఇంకొకటి నేను కూడా వేసుకుని తినేస్తున్నాను. ఇదైతే ఇంకా గిన్నె అయితే బయట పెట్టేయచ్చు అనమాట. పిండి అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈవేళ వచ్చేసి ఆనియన్స్, టమాటాస్ అన్నీ కట్ చేస్తున్నాను కదా, బంగాళదుంప కూర అని చెప్పాను కదా, వాటి కోసం అయితే ఇంకా టమాటాస్ అవి కట్ చేస్తున్నాను. టమాటాస్ అయిపోయాక మాట్లాడుతున్నాను అనమాట. పక్కన పెళ్ళి ఉంది, కింద ఉండి కెమెరా అది ఊపేస్తుంది. ఊపద్దు అని చెప్తున్నాను. సండే కదా చెప్తున్నాను అనమాట. సరే అని చెప్పి పక్క వెళ్ళిపోయింది. అదైతే నెక్స్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక ఆనియన్స్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకుని. ఇంకా ఆనియన్స్ అవి బాగా అయ్యాక, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఈ లోపు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతున్నాను అనమాట ఆ మందుస్తాలోను. ఇంకా అది కూడా వేసేస్తాను. ఇది కొంచెం వేగాక ఇంకా అది కూడా వేసేస్తాను. పక్కన అయితే చారు పెట్టాను ఇవాళ. ఇంకా ఈ లోపు ఏమైందంటే ఉడకబెట్టేసి ఉంచాం కదా, దాన్ని అయితే తీసేసుకుని ఒకసారి పైన పీల్ చేసేసుకోవాలి. బంగాళదుంప మొక్కలకి పైన తొక్కు ఉంటుంది కదా, తొక్కు మొత్తం తీసేస్తున్నాను. తీసేస్తే పక్కన పెట్టేస్తే ఇంకా కర్రీ టమాటాలు అన్నీ అవగానే వేసేయచ్చు కదా, అందుకని. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి నెక్స్ట్ అయితే ఇంకా కరివేపాకు అయితే కోసాను. మాది చెట్టు పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా ఒకసారి వెంటనే కడిగేసి తెచ్చేసాను అనమాట. కరివేపాకు అది తెచ్చేసి వేస్తాను. నెక్స్ట్ ఇంకా టమోటాస్ అన్నీ వేసేయాలి. టమోటాస్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే చింతపండు వేయను కాబట్టి నేను టమోటాస్ లేదు మీ చింతపండు వేసుకుంటాం అనుకునేటట్టయితే టమాటాస్ 2-3 సరిపోతుంది. మళ్ళీ చింతపండు పులుపు ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇంక ఇదంతా అయిపోయాక బాగా ఇది కొంచెం వేగిందనమాట. ఇప్పుడైతే ఇంక మనం బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇంకా బంగాళదుంపలు అయితే వేసేసుకుని వాటిని కూడా ఒకసారి కలిపేసుకుందాము. నెక్స్ట్ అయితే దాంట్లో కావాల్సింది పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటాము. పసుపు అయితే కర్రీని ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో చేస్తారండి. కొంతమంది అయితే టమాటా పేస్ట్ చేసి వేస్తారు, గ్రేవీలో వస్తుంది కదా అని. బిర్యానీలో కదా అయితే టమాటా పేస్ట్లో వేసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో చేస్తారు. కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం టమాటాలు, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే కమ్మదానం ఉంటుంది, గ్రేవీ ఉంటుంది కదా. ఇంకా అందుకే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులోకి నేనైతే కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసాను కదా, ఈ 3 వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఆల్రెడీ నేను బంగాళదుంప ముక్కలు 80% కుక్ అయిపోయింది. ఇంకొక 20% కుక్ అయితే చాలన్నమాట. నేనైతే ఇందులోకి ఎర్రకారం వేస్తున్నాను. ఎర్రకారం ఏంటో అనుకుంటున్నారా, ఆవకాయ కారం దొరుకుతుంది కదా బయట, అదైతే వేస్తున్నాను. ఇది కారం తక్కువ ఉంటుంది, కూర కలర్గా ఉంటుంది కాబట్టి ఇది వేసాను. ఇది నేను 1.5 స్పూన్ వేసి, మేమైతే కారం చాలా తక్కువగా తింటాము అందుకని వేసాను అనమాట. కొంచెమే వేసాను. ఇంకా కారం కూడా వేసేసాక నీళ్ళు పోసేసి ఇంకా మామూలుగా ఒక 10-15 మినిట్స్ అలా గ్యాస్ మీద పెట్టేస్తే ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా వాటర్ అయితే మనకి ఎంత కావాలో అంత పోసేసుకుని ఇంకా మూత అయితే పెట్టేస్తాను. కర్రీ అయితే ఇంకా అయిపోతుంది అనమాట. పక్కన అయితే రసం పెట్టాను. ఇంకా రసం పౌడర్ వేసేసుకున్నాను. రసం పౌడర్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని రసం కూడా కట్టేస్తాం అనమాట. పైన పోపేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదంతా అయ్యాక దీన్ని అయితే రెడీ చేయాలి. దీన్ని రెడీ చేయడానికి అయితే వచ్చాను. చాలా తిప్పలు పెడుతుంది, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని స్నానం చేయించి అయితే వదిలేసాను. దీన్ని అయితే ఇంకేం రెడీ చేయలేదు. ఇది చూడండి, అసలు స్నానం చేశాక ఇంకా చుక్కలు చూపిస్తుంది, పౌడర్ రాయనివ్వదు, బొట్టు పెట్టనివ్వదు, అలా ఆడుతూనే ఉంటుంది.
దానికి వీడియో ఉందని ఫస్ట్ తెలియదు అనమాట. నేను ఒక అలమారాలో పెట్టానంటే ర్యాక్లో పెట్టాను, దానికి తెలియకున్నాను. దానికి వీడియో ఆన్లో ఉందని తెలియదు. తర్వాత నేను అటు ఇటు చూస్తూ ఉంటే ఫోన్ ఆన్లో ఉందా ఇంకైతే చూసేసింది. అప్పటికి కూడా అంతగా గమనించట్లేదు, మామూలుగా ఫోన్ అక్కడ పెట్టానేమో అనుకుంటుంది అనమాట. ఫోన్ పెట్టే ఏరియా అది, ఇంకా ఫోన్ అక్కడ పెట్టానేమో అనుకుంటుంది. చూడండి అసలు నాన్ స్టాప్ అలా చేస్తూనే ఉంటుంది. దీన్ని రెడీ చేయాలంటేనే నాకు పిచ్చెక్కుతోంది. అంటే ఆ బొట్టు కూడా ఉంచుకోదండి. నేను బొట్టు పెడతానా, బొట్టు ఒక గంట కూడా ఉంచుకోదు బొట్టు. అంటే ఏం చేస్తుందంటే అస్తమాని వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకుంటూ ఉంటుంది. దీనికి నీళ్ళ పిచ్చి ఎక్కువ అనమాట. ఇంకా వాటర్ ఉంటే చాలు, కనిపించినప్పుడల్లా ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోవడం, లేకపోతే ఒళ్ళంతా నీళ్ళు ఉంపేసుకోవడం అలా చేస్తుంది. చూడండి నేను కెమెరా పెట్టినట్టు తెలియదు కాబట్టి పిచ్చి పిచ్చి కోతి పనులు చేస్తుంది. నేను అక్కడ వంట చేసుకుంటూ ఉంటానా, ఇది ఇలా చేసి పడిపోతూ ఉంటుంది. కూర్చోమంటే కూర్చోదు. అక్కడ టీవీ ఆన్లోనే ఉంది కానీ టీవీ చూడదు. చూడండి ఎలా చేస్తుందో. అవి అవసరం అసలు అలా ఎక్కడం అది. ఇలాంటి ఫీట్లన్నీ వేస్తుంది అనమాట. దీన్ని గమనించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో దీన్ని చూసుకోవడానికి వస్తూ ఉంటాను కదా, ఇది చేసి కోతి పనులన్నీ చూస్తాను అనమాట. చూడండి రమ్మన్నా కూడా రావట్లేదు, అంత రాలేకపోతుంది అనమాట, దిగలేకపోతుంది ఆ పైనుంచి. అది నాకైతే చాలా కోపం వస్తుంది, కొట్టేయాలనిపిస్తుంది. అంటే గమ్ముని అవి తగిలేస్తాయేమో, ఏమైనా గీసుకుపోతే మళ్ళీ చూడట్లేదని నన్నే తిడతారు, నువ్వు చూడట్లేదు, నువ్వు పిల్లని పట్టించుకోవట్లేదని. అలా నేను ఇంట్లో వంట చేస్తూ దీన్ని గమనించుకోవాలంటే చాలా కష్టము. పోనీ వంటగదిలోనే నాతోనే ఉంటుంది కానీ అలా ఉన్నాయి ఏదో ఒకటి కాల్ చేసుకుంటుంది. నేను ముట్టుకోద్దన్నా సరే మూకుడు ముట్టుకోవడము, కుక్కర్ ముట్టుకోవడము ఇలా చేస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు దెబ్బ వేసాను, ఇంకా మొదలుపెట్టింది అనమాట పేచి. నన్ను విసిగిచ్చేస్తూ ఉంటుంది, జడేస్తూ ఉంటాను. నా ముక్కు పుడకది లాగి, నా జడ లాగి, నా క్లిప్ తీసి, ఇంకోటి ఆఖరికి ఫోన్ అయితే చూసింది. అక్కడ చెప్పాను అనమాట, ఫోన్ అక్కడ ఉంది, నువ్వు కోతి వేషాలు వేస్తున్నావు, అందరూ చూస్తారని చెప్పాను. అప్పుడు ఏడుపు మొహం పెట్టింది. పువ్వులు ఉన్నాయి కదా, 2, 3 పువ్వుల కోసం అయితే ఇప్పుడు పువ్వులు పెట్టుకోలేదు, జడ వేసుకుంటాను అనమాట. లేకపోతే పిల్లకి ఏనివ్వదు, మామూలుగా దువ్వేస్తాను. కానీ పువ్వులు ఉన్నాయి కాబట్టి వేసుకుంటానండి. నెక్స్ట్ అయితే చెప్తోంది ఇక్కడ మల్లెపూలు అవి గురించి చెప్తోంది, కానీ పక్కన వాయిస్ పక్కన వాళ్ళు ఎవరేవో మాట్లాడుకుంటున్నారు. ఇంకా అందుకని ఇంకా వాయిస్ కూడా నేను యాడ్ చేయలేదు. ఇంకా మల్లెపూలు అవి కోసుకుంటోంది. ఇవన్నీ కోసైతే గుచ్చి పువ్వులు పెట్టమంటుంది. సరే దాని ఆనందాన్ని ఎందుకు కాదనాలని చెప్పి దానికే పెడుతున్నాను పువ్వులు కూడాను. మామూలుగా అయితే దేవుడికి పెట్టేదాన్ని, దేవుడికి పెట్టేసి ఇంకా దీనికి పెడదాము, వెంటనే తీసేసి అమ్మవారి తీసి దీనికి పెడదామని అనుకున్నాను అనమాట. అంటే పేచి పెట్టేస్తుంది, పువ్వులు కావాలి అని. పువ్వులని కోసిచ్చేసింది. దేవుడికి ఒకసారి అలంకరణ చేసాక అమ్మవారికి పెట్టేశాక ఇంకా దీనికి పెడతారనమాట. ఈలోపు కూర అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కూర ఇలా వదిలేసి నేను దీన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఈ లోపును రసం అయితే ఇందాకనే కంప్లీట్ అయిపోయింది కదా, దాంట్లోకి అయితే పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికి పువ్వులు అయితే చిన్నగా గుచ్చి పెట్టాను, పిన్నీస్కి అందలేదనమాట. అంటే ఒక 5 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇంకా 5 పిన్నీస్కి సెట్ అవ్వట్లేదని పెట్టాను. ఇంకా సూత్తో గుచ్చేసి పెట్టేశాను. చూడండి అప్పుడే బొట్టు కూడా చూడండి కంటి మీద రాసేసుకుంది. ఇంకా కూరలో అయితే ఫైనల్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసేస్తున్నాను. ఇంకా కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర వేసి ఒకసారి అంటే ఇందాక కొంచెం వాటర్ పోసానండి. మళ్ళీని బంగాళదుంప ఒకటి పచ్చిగా ఉండిపోయింది, అది నేను తీసేయవలసింది, తీసేయకుండా దానికోసం అయితే వాటర్ పోసాను. వాటర్ పోసి మళ్ళీ ఒక నిమిషం ఉంచాను అనమాట. ఇంకా ఇది అయిపోయాక ఇంకా లాస్ట్గా అయితే కసూరి మేతి వేస్తాను. ఈ కసూరి మేతి ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, 10 రూపీస్ ప్యాకెట్ ఇంత వస్తుంది అనమాట. ఇందులో అంత అయ్యింది. అదైతే ఒక కసూరి మేతి కూడా పైన వేస్తాను. కసూరి మేతి వేస్తే కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏమైంది? ఎవరు? నేనేం కొట్టలేదు, అబద్ధాలు ఆడుకో. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు ఎందుకు ఏడుతున్నావు అసలు చెప్పు. ఎవరు దిగమన్నా నిన్ను ఉయ్యాలు ఎక్కితే ఓపల్లా నిన్ను చిన్నపిల్ల అనుకుంటున్నావా? నువ్వు పెద్దదానివి, ఏంటి? నువ్వు చాలా బ్యాడ్, అసలు గుడ్ కాదు నువ్వు, వెరీ వెరీ బ్యాడ్, నువ్వు వెరీ వెరీ బ్యాడ్. అది కొట్టట్లేదా నిన్ను? అది గుడ్డా? అయితే నేను బ్యాడా? అయితే నీకు స్నాక్స్ కట్టు, డ్రింక్ కట్టు, నీకేమి ఇవ్వను.
చెప్తా నేను నాన్నకి నన్ను బ్యాడ్ అంది బొమ్మను గుడ్డ అందని చెప్తాను. సరే కళ్ళు తుడుచుకో. దట్స్ ద వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.